హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చూసుకోవచ్చండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది. అలాగండి మనకి కనెక్టివిటీస్ కూడా బాగుంటాయి. ఎవరైతే అండి మనకి ఈసీఎల్ కానీ, నాగారం కానీ, చెర్లపల్లి కానీ, ఈ రాంపల్లి ఈ సరౌండింగ్స్లో చూసేవారికి లేఅవుట్ వచ్చేసి అతి సమీపంలోనే ఉంటుందండి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. అలాగండి మనం అప్రూవల్స్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనకి 80% వరకు కూడా మనకి ప్లాట్స్ మీద లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క కంప్లీట్ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ ఒక ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లేఅవుట్ ఒక కంప్లీట్ విశేషాలన్నీ కూడా అనిల్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనకి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, అలాగే కంపెనీ పేరు కూడా? సో నా పేరు అనిల్ కుమార్, అఖండ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేది డ్రీమ్ హోమ్స్ అండి, ఫ్రమ్ అఖండ ప్రాపర్టీస్. సార్, లాస్ట్ టైం మనం ఇందులో వీడియో చేసినాము. ఇప్పుడు ఒకసారి కొత్తగా చూసేవారు సార్. ఇప్పుడు మన ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలను కూడా చెప్పండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ 3.24 ఎకర్స్లో కంప్లీట్ ఫుల్లీ డెవలప్మెంట్స్తో మనం రెడీ చేసి ఉన్నాము ఈ ప్రాజెక్ట్ అనేది. సో వెరీ నియర్ బై రెసిడెన్షియల్ జోన్ మీరు అందరూ చూస్తున్నారు. కంప్లీట్ కన్స్ట్రక్షన్స్తో రెడీగా ఉన్న రెసిడెన్షియల్ జోన్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది వచ్చేసరికి వెరీ క్లోజ్ టు రాంపల్లి, ఈసీఎల్, నాగారం అండ్ చల్లపల్లి రైల్వే స్టేషన్, వీటన్నిటికి కూడా అతి దగ్గరలో మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉన్న ప్రాజెక్ట్. అయితే మీరు హౌసెస్కి దగ్గరలో ఉన్నారు. హౌసెస్ సరౌండింగ్లో ఇది మొత్తం ఏ యాంగిల్లో చూసినా కూడా సార్ మనకి ఇల్లే కనబడతాయి. అయితే సార్, ఇప్పుడు మనకు చెర్లపల్లి, ఈ మన నాగారం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా, ఈ నుంచి మనకి చెర్లపల్లి ఎంత డిస్టెన్స్ వస్తుంది? చెర్లపల్లి వచ్చేసరికి ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇటు కంపేర్ విత్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూస్తే ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అవును తెలుసు. సో సో మెనీ ట్రైన్స్ ఇక్కడే స్టాప్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్, రాంపల్లి 100 feet రోడ్కి లెస్ దాన్ 2 minutes డ్రైవ్లో మన ప్రాజెక్ట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇదనే కాదు, నెక్స్ట్ మనకి ఈసీఎల్ చౌరస్తా చూసినా అండ్ నాగారం చూసినా, చక్రీపురం చూసినా, సరౌండింగ్ అన్ని మనకున్న స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నిటితో కంపేర్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా 2 minutes డ్రైవ్ నుంచి 5 minutes డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ రీచ్ అవ్వచ్చు. ఓకే, ఈసీఎల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? సో ఈసీఎల్ ఎగ్జాక్ట్గా 5.5 kilometerలో ఇక్కడ ఎఫర్ట్ చేయని వాళ్ళకి బెస్ట్ లేఅవుట్ సార్ ఇది. ఎగ్జాక్ట్లీ అండి. మనం ఇక్కడ అప్డేటెడ్ రీసెంట్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో రెసిడెన్షియల్ జోన్కి ఇళ్ళ మధ్యలో మనం తీసుకున్నాం కాబట్టి కంప్లీట్ ఎమ్యూనిటీస్, ఏదైతే వాకింగ్ ఏరియా, వాకింగ్ ట్రాక్ కానీ అండ్ ప్లే ఏరియా కానీ, ఈ ఏదైతే మన 3.24 ఎకర్స్కి ఎవరైతే కమ్యూనిటీ ఫామ్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సపరేట్ కమ్యూనిటీ హాల్ పర్పస్ కానీ ఇవన్నీ కూడా మనం ల్యాండ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ కానీ అవన్నీ ఇచ్చామండి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బ్యూటీ థింగ్ ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఓన్లీ 46 plots వచ్చినాయి. ఈ 46 plotsకి కంప్లీట్గా మనకి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసాం. ఓన్లీ ఒక్క ఎంట్రీ ఉంటుంది, ఓన్లీ 1 entry 1 exit ఉంటుంది అనమాట. సో ఎవరు కూడా అవుటర్స్ రావడానికి ఛాన్స్ లేదు. 100% మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా దీన్ని డెవలప్ చేసాం. రెసిడెన్షియల్ జోన్ మధ్యలో ఉంది, హౌసెస్కి మధ్యలో ఉంది, కనెక్టివిటీస్కి వెరీ నియర్ బై ఉంది, అండ్ మేజర్ థింగ్ ఎంప్లాయ్మెంట్ జోన్కి వీటన్నిటికి కూడా దగ్గరలో ఉంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో జిహెచ్ఎంసీ లిమిట్స్లో వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఇక్కడ ప్లాట్ తీసుకొని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. గట్కేసర్ వచ్చేసరికి గట్కేసర్ ఓఆర్ఆర్ 10 minutes డ్రైవ్, కీసర్ ఓఆర్ఆర్ 10 minutes డ్రైవ్. సో రహేజా ఐటీ పార్క్ 15 minutesలో వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే ఎన్ఎఫ్సి, ఈసీఎల్, మింట్ కాంపౌండ్ ఇవన్నీ కూడా లెస్ దెన్ 5 to 8 minutes డ్రైవ్లోనే మనం ఇక్కడ నుంచి రీచ్ అవ్వచ్చు. అయితే సార్, మనకి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్, ప్లస్ మనకి ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. లైక్ మనం చూసుకున్నట్టు పోచారం, ఇన్ఫోసిస్ కానీ, రహేజా కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ పాయింట్ సార్ మనకి ఈ లేఅవుట్కి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్కి, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్స్కి, మీరు అన్నట్టు కనెక్టివిటీస్కి, ప్లస్ మేజర్గా ఏంటంటే జిహెచ్ఎంసీ. ఇంకో మేజర్ కూడా ఏంటంటే సరౌండెడ్ బై కంప్లీట్ హౌసెస్. సార్, ఇది ఓవరాల్గా మనకి ఎన్ని ప్లాటింగ్స్ వచ్చాను సార్? టోటల్గా ఇది 3.24 ఎకర్స్లో 46 unitsతో మనం ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాం. సో ప్రాజెక్ట్ ప్లాట్ సైజెస్ వచ్చేసరికి అన్ని 139 square yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్తో ప్లాట్ ఫేసింగ్స్ అనేవి ఉన్నాయి. సో 40 feet రోడ్, 33 feet రోడ్ అండ్ 30 feet రోడ్స్తో మనం ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది.
సార్ ఇది ఇంతకుముందు మీరు మినీ గేటెడ్ కమ్యూనిటీ అని ఎస్ ఈ సరౌండింగ్ లో కాలనీస్లలో చూసుకుంటే ఇది ఇంకో చిన్న పీస్ఫుల్ సొసైటీ లాగా ఏర్పడుతుంది సార్ ఇది. ఎగ్జాక్ట్లీ అయితే సార్ ఇక్కడ మనకి అన్ని హౌసెస్ ఉన్నాయి కదా, అవునండి. ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉంది కాబట్టి అవునండి. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. దాని గురించి కూడా చెప్పండి సార్. సో ఇక్కడ ఏంటంటే అండి మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇది ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ. అంటే ఒక్కసారి మనం కన్స్ట్రక్షన్ చేసుకున్న రెంటల్కి వచ్చిన ఓన్లీ 1 ఎంట్రీ 1 ఎగ్జిట్ కాబట్టి వేరే థర్డ్ పార్టీ పీపుల్ వేరే కాలనీ పీపుల్ ఎవరు రావడానికి సెక్యూరిటీ పరంగా 100% సెక్యూర్డ్గా ఉంటుంది. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండాలనుకున్నారో వాళ్ళకి ఫస్ట్ పాయింట్ అదొక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి కూడా మంచి రెంటల్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. 2 BHK యావరేజ్ ఎక్స్పెక్టింగ్ 15,000 వరకు మనం బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద మినిమం ప్రైస్ చెప్తున్నాను. బట్ ఇట్ మే బి అంటే మనకున్న ఇంటీరియర్ బేసిస్ ఇంకా ఎక్కువ 15 to 18 వరకు నడుస్తుంది సార్. 15 to 18 యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్. అయితే అండి మనకి మెయిన్ రోడ్ కూడా చూసుకున్నా కూడా కేవలం మనకి 800 మీటర్సే ఉంటుంది కదా. మనకి ఆ మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే జూడియో కానీ, ముందు వెళ్తే విశాల్ మార్ట్ కానీ, ఇప్పుడు మనకి డిమార్ట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్లస్ మనకి ఈసీఎల్ చౌరస్తా వెళ్ళాలన్నా 5.5 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 మినిట్స్లోనే మన ఈసీఎల్ చౌరస్తా కూడా వెళ్ళిపోవచ్చు. అలాగని మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ 2.5 కిలోమీటర్స్, అంటే కేవలం మనకి రోడ్స్ కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు అండి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా. అలాగండి మనకి చూసుకున్న ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏదైతే ఇప్పుడు 100 feet రోడ్ ఉందో మీరు ఎవ్రీ 2 to 3 మినిట్స్కి చూసుకున్నా కూడా ఒక బస్ ఫెసిలిటీ అయితే కంపల్సరీ వస్తుందండి. మీరు ప్రాజెక్ట్కి విజిట్ చేసినప్పుడు కూడా మీరు నోటీస్ చేయండి, 2 నుంచి 3 నిమిషాలల్లో మీరు ఈసీఆర్ నుంచి వచ్చినా లేదంటే గట్కేసర్ నుంచి వచ్చినా కూడా మీకు మినిమం లేదైనా ఒక 3-4 బస్సెస్ అయితే కూడా ఎనీ టైం మీరు మధ్యాహ్నం వచ్చినా కూడా మీకు బస్సెస్ అయితే కనబడతాయండి. అలాగండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓలా కానీ, ఊబర్ కానీ, స్విగ్గీ, జొమాటో ఆల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, రెడీ టు కన్స్ట్రక్షన్లో కూడా మీరు ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆల్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించారు. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకుందామండి. సార్ ఇప్పుడు మనకి రోడ్స్ చెప్పారు, పార్క్స్ వచ్చినాయని చెప్పి, మనకి ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బేసిక్ నీడ్స్ అంటే వాటర్, డ్రైనేజ్, ఇవి ఏదైతే ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మన రెడీగా ఉన్నాయండి. ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ కానీ అండ్ ప్లాటింగ్ స్టోన్ కానీ ఎవ్రీథింగ్, సీసీ రోడ్స్, మెయిన్ సీసీ రోడ్డు, ఫుట్పాత్, రెవెన్యూ ప్లాంటేషన్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎవరైతే ప్లాట్ పర్చేజ్ చేశారో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ మనం ఇక్కడ ఇచ్చాం. సార్ ఇందులో మనకి బేసిక్ స్క్వేర్ యార్డ్స్ ఎంత అన్నారు సార్? సో ఇక్కడ ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 139 స్క్వేర్ యార్డ్స్ స్టార్ట్ అవుతుంది. 139, 150, 155 అండ్ అబోవ్ కార్నర్ బిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 200, 260, 270 అట్లా డిఫరెంట్ సైజెస్లోనే. మెజారిటీ పార్ట్ 139 నుంచి 155 బిట్వీనే ఉన్నాయంట. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి సార్? సో ఇట్స్ క్లోజ్ టు 18 ప్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 46లో ఇంకా 18 ప్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనది అనేది చాలా ప్రైమ్ ఏరియా. అయితే ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు సార్, మనం చేసి ఆల్మోస్ట్ 2 months కావచ్చు, మేబీ 2 or 3 months కావచ్చు. ఈ 3 monthsలలో జిహెచ్ఎంసీ లేఅవుట్ నేను మధ్యలో ఒకటే చేసిన సార్, మిగతా హెచ్ఎండి కానీ డిటిసిపి కానీ చేసినాం. జిహెచ్ఎంసీలలో ప్లాట్స్ రావడం చాలా తక్కువ సార్. ఇది ఇప్పుడు మీది చేసినాక మధ్యలో ఒకటి మళ్ళీ మీదే. ఎందుకంటే సార్ లేఅవుట్స్లు లేవు. ఎందుకంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసేందుకు లేఅవుట్స్ లేవు, ఫ్యూ లేఅవుట్స్ ఉన్నాయి, దాంట్లో మనది ఒకటి. ఏదైనా ల్యాండ్ ఉన్నా సరే దాన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్కి మ్యాక్సిమం చూస్ చేసుకున్నారు. సో మనం వెరీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరైతే వాళ్ళ డ్రీమ్ ఉందో, వాళ్ళు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో పర్చేజ్ చేయాలనుకున్నారో వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం ఇది ఆ పర్పస్తో మనం ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాం. ఎవరైతే మీ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫీల్తో మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఒక ప్లాట్ తీసుకోవాలి అనే వాళ్ళు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మన ప్రాజెక్ట్లో ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు, 100% చెప్తున్నాను. అయితే అండి సార్ చెప్పినాను కాదు, ఈ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మీరు వచ్చినప్పుడు చూసుకోండి. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా చూడండి. మీకు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా గ్రాసరీ స్టోర్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు కూడా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సరే ఇందులో మనకి ఇప్పుడు మనకి ప్రైసింగ్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. సో మనకి ప్రైసింగ్ ఎంత? సో మనకి ఇప్పుడు ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సార్ చాలా కంఫర్ట్గా మనం ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కంఫర్ట్ ప్రైస్ పెట్టాం. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈ సరౌండింగ్లో ఎక్కడ చూసినా సరే మనకి ఈసేఎల్ నుంచి కంపేర్ చేసినా, రాంపల్ నుంచి కంపేర్ చేసినా, నాగర్ నుంచి కంపేర్ చేసినా ఇవన్నీ ఏంటంటే వితౌట్ అప్రూవల్స్ కాకుండా ఎమ్యూనిటీస్ లేకుండా కూడా చాలా హయ్యర్ ప్రైస్లో ఉన్నాయి. సో హయ్యర్ ప్రైస్లో ఉన్నాయి. ఎందుకంటే
20 ఫీట్ రోడ్ ఉండొచ్చు, 25 ఫీట్ రోడ్ ఉండొచ్చు, పార్క్ అవైలబుల్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉండొచ్చు, డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మనం అప్డేటెడ్ డెవలప్మెంట్స్తో, అప్డేటెడ్ అప్రూవల్స్తో, ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీతో, కంప్లీట్ డెవలప్మెంట్స్తో వెరీ రీజనబుల్ ప్రైస్ 43,000 per square yard ఓన్లీ, 80% బ్యాంక్ లోన్ అవైలబుల్. సార్ ఇప్పుడు 43,000 per square yard అన్నారు కదా, మనకి ఏదైతే ఇప్పుడు మీరు ప్రైస్ చెప్పిండ్రో అది ఫిక్స్డ్ ఉంటుందా, ఏమైనా నెగోషియేషన్ చేస్తారా? ఎందుకంటే లాస్ట్ టైం ఒక కస్టమర్ నాకు కాల్ చేసి మీ వంతుగా ఏమైనా నెగోషియేషన్ చేయండి అనేసి అన్నారు. సో యాక్చువల్గా నచ్చితే మీరే మాట్లాడుకోండి. వినయ్ గారు, ఇక్కడ థింగ్ ఏంటంటే అండర్ డెవలప్మెంట్స్ లేదు ప్రాజెక్ట్, కంప్లీట్ డెవలప్మెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే లొకేషన్. సో మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే, ఈరోజు ఇల్లు కట్టుకుని ఒక సింగిల్ పర్సన్ ఇల్లు కట్టుకున్న స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బ్లింకిట్ కానీ, ఎవ్రీథింగ్, ఓలా కానీ, ర్యాపిడో కానీ, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వితిన్ 2 minutesలో మీ డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు అడిగినందుకైనా నేను చేస్తాను. అయితే అండి, లోన్ విషయానికి వస్తే సార్ ఏదైతే ఇప్పుడు 80% చెప్పారో అది మీ యొక్క ప్రొఫైల్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి పర్సంటేజ్ అన్నది. అలాగండి మీరు పర్సనల్ కూడా విజిట్ కావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కంపెనీ వారి నెంబర్ ఇస్తున్నానండి. మీరు వచ్చినట్టయితే కనుక ఇక్కడికి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీరు వచ్చే ముందు మీ ఫ్యామిలీతోనే రండి. ఎందుకంటే అండి, ఇలాంటి లేఅవుట్స్లలో ప్లాట్స్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు మనం హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నాం, అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్లాట్స్ అయిపోయినాయి అనుకోండి, మనకు అర్ధకు వస్తుంటాయి అండి. హెచ్ఎండిఏ, డిటీసీపీ ఇవన్నీ కామన్గా వస్తుంటాయి, కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తోటని మనకి ప్లాట్స్ చాలా రేర్గా వస్తుంటాయి. కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మీరు ఈసీఎల్ నుంచి చూసినా, ఇటు చెర్లపల్లి నుంచి చూసినా, లేదంటే నాగారం నుంచి చూసినా, రాంపల్లి నుంచి చూసినా, ఇవన్నీ కూడా దగ్గర ఉంటుంది. ప్లస్ ఏంటంటే అండి, ఈసీఎల్లో ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లేఅవుట్ అని కూడా అనుకోవచ్చు. ఒకసారి మాత్రం విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే మీరు ఎలాంటి టైంలో అయినా కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రెడీ టు కన్స్ట్రక్షన్లో ప్లాట్స్ గురించి చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ వరకు కూడా చేర్చండి. టైటిల్ ప్రకారం కూడా క్లియర్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.